తెలుగాడు మనస్సాక్షి. మీకు అసలు సాక్షికి మనస్సాక్షి లేదు. అసలు మీ జగన్మోహన్ రెడ్డికి నేను ఖర్చు పెట్టినంత ఎవడో ఖర్చు పెట్టలేదు. మీరు నా మీద తగులుకుంటే బుద్ధి ఉండాలి మీకు. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ నా మనిషికి దక్కలేదని నేను మాట్లాడంట. సాక్షికి బహిరంగ సవాల్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1 సంవత్సరం 8 నెలలు పనిచేశారు. ఈ 14 చెప్పింది చెప్తే ఈనేవాడు కూడా బోరు కొడుతుంది. కానీ నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానంట. నేను ఈ కాంట్రాక్టులు నేను టెండర్ నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవి చేస్తాను. 5 minutes టేక్ మై ఛాలెంజ్. సాక్షి పేపర్ కానీ ఈ సాక్షి యాజమాన్యం కానీ మీకు కనీసం నేను ఇంకా మీ పార్టీలో మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశారండి, మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగత దోషాలకు నేను దిగల. మీరు మీరు ఎవరైతే అప్పుని చేర్చుకున్నారో అతను మిమ్మల్ని మీ భార్యని ఇప్పుడు సాక్షి చైర్పర్సన్ భారతి గారిని కూడా తిట్టినా మీరు పార్టీలో చేర్చుకున్నారు. నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ చెప్పి ఖండించా వైసీపీలో ఉన్నప్పుడు కూడా. అది నా క్యారెక్టర్ని వదులుకోవాలి. ఎవరి కోసం? క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనిషిగా పుట్టాక దినం గడితే లెక్క తనం గడవాలి. సాక్షి రాసింది ఈ తప్పుడు రాతలు కాదా అని అడుగుతున్నా. సాక్షికి బహిరంగ ఛాలెంజ్. నువ్వు గనక నేను ఎయిర్పోర్ట్ టెండర్ కనుక నేను ఎవరికైనా కంపెనీకి ఇమ్మని కానీ నేనన్నా పైరువీలు చేస్తే కానీ ఎవరైనా 133 kV సబ్స్టేషన్ కట్టుకున్న దగ్గరికి వెళ్ళో ఇంకోటి దగ్గరికి వెళ్ళో డబ్బులు అడిగింది కానీ గతంలో మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నా ప్రత్యర్థి ఎలక్ట్రికల్ ఆపరేటర్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఎలక్ట్రికల్ ఆపరేటర్ షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర కూడా 7 లక్షలు వసూలు చేసిన పరిస్థితి కానీ నేను 24 మందికి అధికారంలోకి వచ్చినాక ఫ్రీగా ఇచ్చా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. ఈ సాక్షికి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నిరూపిస్తే నువ్వు పేపర్ని ఎలా ఇసురుతున్నానో అలా రాజీనామా చేసి పడతా నా పదవికి. పిచ్చివాగుడు పిచ్చిరాతలు మానే నిజం మాట్లాడు.